ఓం సాయిరామ్. శ్రద్ధ షబూరి ఛానల్కు స్వాగతం అండి. సాయి భక్తులారా, సాయి బంధువులారా, ఇప్పుడు మా స్నేహితురాలు స్నేహితురాలికి కలిగిన బాబా చూపించిన ఇంకొక లీల విందామండి. ఓం సాయిరామ్. ఈరోజు బాబా గారి లీల ఇంకొకటి చెప్తాను. నా గురుగారిని కలిసిన తర్వాత చెప్పాను కదా, నాకు చాలా బాబా లీలలు, ఎన్నో అద్భుత లీలలు చూపించారు గురూజీ. అయితే అందులో ఫస్ట్ నాకు చెప్పాను కదా, బాబా గారు ఆయన కనిపించిన మరుసటి రోజే నాకు బాబా గారి కల్లో కనిపించి, నీ వెనక, నీ ముందు, నీ పక్కన ఎప్పుడు నేను ఉంటాను, నీ లోపల ఎప్పుడు నేను ఉంటానని చెప్పారు కదా. సరే, ఒకరోజు ఏమైందంటే, నేను గుడిలో ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉన్నాను. నాకు డైలీ గుడిలో ప్రదక్షిణాలు చేసుకోవడం అలవాటు. సాయిబాబా గుడిలో ద్వారకామాయికి వెళ్ళి అక్కడ ధుని చుట్టూరా 108 ప్రదక్షిణాలు చేసుకొని, అక్కడి నుంచి దత్తుడి దగ్గరికి వెళ్ళి అక్కడ 11 లేదా 16 ప్రదక్షిణాలు చేసుకొని, నెక్స్ట్ నందాదీపం దగ్గరికి వచ్చి అక్కడ 5 ప్రదక్షిణాలు చేసుకుంటాను. డైలీ నాకు అది అలవాటు. అయితే ఒకరోజు ఇంకా అన్ని ప్రదక్షిణాలు అయిపోయి నందాదీపం దగ్గరికి వచ్చి ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉన్నాను. ఆ రోజు సాయంత్రం ఆ టైంలో ఎవరు లేరు టెంపుల్లో ఎక్కువగా. నా వెనక అతనే ఒక ప్రదక్షిణ అయిపోయింది. రెండో ప్రదక్షిణ అప్పుడు చూస్తూ నేను వెళ్తూ ఉన్నాను. నా వెనక ఎవరో ఒక ముసలాయన నడుస్తున్నట్లు అనిపించింది. సరే, రెండో ప్రదక్షిణ అయిపోయింది. మళ్ళీ మూడో ప్రదక్షిణ కూడా నా వెనకాలే ఎవరో ఒక పెద్ద ఆయనే నా వెనకాలే నడుస్తున్నాడు. మనిషి తెలుస్తున్నది నడుస్తున్నాడు అన్న విషయం. సరే, రెండో ప్రదక్షిణలో ఆయన ముందుకి రాలేదు, వెనక్కి రాలేదు. సరే, ఒక మూడో ప్రదక్షిణ దగ్గర ముందు వెళ్ళిన తర్వాత, ఎవరబ్బా చిన్నగా నా వెనక నడుస్తున్నట్టున్నారు అని వెనక్కి తిరిగి చూస్తే మనుషులు ఎవ్వరూ లేరు. అప్పుడు నాకు అనిపించింది అన్నమాట, ఓ గురూజీ చెప్పారు కదా, బాబా ఎప్పుడు నీ వెనకే తిరుగుతూ ఉంటారు అని. అయితే బాబా గారి ఖచ్చితంగా నా వెనక తిరుగుతున్నారు, గురూజీ చెప్పింది వాస్తవము అని. ఇదొక అద్భుత లీల. తర్వాత ఒకసారి బాబా గారికి నేను చూసినప్పటి నుంచి నార్మల్గా మెడలో ఆయన విగ్రహంలో మామూలు దండలే వేస్తారు, చిన్నవి. అంటే ఆయన విగ్రహానికి పాదాల వరకు వచ్చేంతవరకే దండలు వేస్తారు. ఒకసారి నాకు అనిపించింది, రాజకీయ నాయకులకి ఇంత పెద్ద పెద్ద దండలు వేస్తారు. బయట ఎక్కడో చూశాను అనమాట. రాజకీయ నాయకులకి బయట పెద్ద బ్యానర్ కట్టి ఇంత పెద్ద దండలు వేసి ఫోటో తీసింది. అరే, రాజకీయ నాయకులకైతే ఇంత పెద్ద దండలు వేస్తారు, దేవుళ్ళకైతే ఇంత లావు దండలు, పెద్ద దండలు వేయరా అని చెప్పేసి అనుకొని, మనుషులు ఇంతేను చూడండి, బాబా గారికి ఒక్క రోజున ఇంత పెద్ద దండ తెచ్చేసి ఎవరన్నా వేశారా అని అనుకున్నాను. అంతే. నెక్స్ట్ వీక్ గురువారం నేను వచ్చి నెక్స్ట్ వీక్ గురువారం చూస్తుంది కదా, బాబా గారి మెడలో ఇంత పెద్ద గజమాల ఎవరో తెచ్చి వేశారు. బయట నుంచి చూడంగానే, ఒక్క గుళ్ళోకి రాగానే నాకు వాకిట్లో నుంచి చూడంగానే గురువారం రోజు బాబా మెడలో అంత పెద్ద గజమాల చూసి నేను షాకు. అరే, మొన్ననే అనుకున్నాను కదా ఎవరో తెచ్చేసారు ఈయనకి అని చెప్పేసి ఒక 2 నిమిషాలు చాలా ఆనందపడిపోయాను. తర్వాత చూడు, నాకు ఎంత బాధ వచ్చేసిందంటే ఇక ఏడ్చేశాను. ఎందుకు అంటే, వాళ్ళు రాజకీయ నాయకులు ఇలా మెడల్లో వేయగానే తీసి పక్కన పడేస్తారు, ఆ దండ బరువు మొయ్యలేక. మరి ఈయనకి ఇంత పెద్ద మాలేశారు, అయ్యో ఈయన ఎంత బరువుని ఎలా మోస్తున్నారు, ఇంతసేపు ఉంచారు. చిచి, నేను చండాలపు కోరికలన్నీ కోరుకున్నానా, ఇటువంటి పిచ్చి కోరికలు కోరుకున్నానా? నేను కోరుకున్నాను కదా అని చెప్పేసి ఆయన పాపం నాకు చూపించి అంత పెద్ద దండ వేయించేసుకున్నారు. పాపం ఈయన దండ బరువు అంతా వచ్చి ఈయన మీద పడిపోతుంది, ఆ మెడ మీద పడిపోతుంది. అయ్యో సారీ బాబా, నేను ఎప్పుడు ఇలాంటి కోరికలు కోరుకోను, సారీ అని చెప్పేసి చాలా బాధపడిపోయాను అనమాట. ఏంటి అంటే,
ఆయన మీద అంత పెద్ద దండ పడిపోయింది, అంత బరువు పడిపోయింది, ఆయనకు మెడ నొప్పి వచ్చేస్తుంది. అంటే ఒక అది విగ్రహానికి వేశారు అన్న భావన నాలో లేదు. అక్కడ కూర్చున్న ఆయన మనిషి, గురువు కానీ మనిషి కానీ ఒక ఆకారమే నేను అక్కడ చూసుకుంటున్నా. ఆ ఆకారం మీద ఇంత పెద్ద బరువు వేసేసారు. ఆయనకి ఎక్కడ నొప్పి పుడుతుందో, అయ్యో మెడకాయ నొప్పి పుడిపోతుందేమో, ఆయనకి మెడ నొప్పి వచ్చేస్తుందో, ఇంత బరువు వేశారు, అనవసరంగా నేనే పిచ్చి కోరుకున్నాను అని చెప్పేసి చాలా బాధపడిపోయాను అనమాట. అంటే గురువు మన మనసులో ఏదన్నా ఒక కోరికని ఆయన గురించి మనం అనగా ఆయన ఇలా ఉండాలి, ఆయన అలా ఉండాలి అని చెప్పి మనం తలుచుకున్నామంటే అది మనకు చేసి చూపిస్తారు అని చూపించడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఇది ఇవాల్టి బాబా నీరు. ఓం సాయిరామ్.